హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా రామ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉన్నారన్నది తప్పకుండా కుదిరితే అయితే షేర్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్? మేము బాగుండాలి, మీరు బాగుండాలి, అందరం బాగుండాలి. అందుకోసం విజయవాడ టెంపుల్కి అయితే వెళ్దామని బయలుదేరామండి. సో ఈ షూట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, మార్నింగ్ 7 అవుతుంది కాబట్టి 7కి అయితే బయలుదేరాము విజయవాడ. సో ఆ రోజు వెదర్ చాలా బాగుందండి, కూల్గా ఉండే. యాక్చువల్గా వర్షం పడుతుందేమోనని అనుకున్నాము, బట్ వర్షం పడలేదు. ఎండ కూడా వచ్చింది, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. సూపర్గా జర్నీ అయితే చాలా బాగా జరిగిందండి. సో నేనైతే ఈ వీడియోలో మా విజయవాడ ట్రిప్ జర్నీ ఎలా జరిగింది, ఆ అమ్మవారి దర్శనం ఎలా జరిగింది అన్నది కంప్లీట్గా మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి మీరైతే ఎండ్ వరకు చూసేయండి. సో ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జి కొత్తగూడెం సరౌండింగ్స్ వాళ్ళకైతే తప్పకుండా ఐడియా ఉంటుంది. ఇది రుద్రంపూర్ బ్రిడ్జ్ అన్నమాట. రుద్రంపూర్ ఐడియా ఉంది కదా, సింగరేణి మైన్స్ ఉంటాయి అక్కడ. సో ఆ బ్రిడ్జ్ అన్నమాట. అది దాటిన తర్వాత రుద్రంపూర్ వస్తుంది. రుద్రంపూర్ తర్వాత ఎర్రకుంట, చండ్రుగొండ, బియ్యం బంజారా. సో ఈ ఊర్లన్నీ టచ్ అవుతూ ఉంటాయండి. సో మాకు జర్నీలో అయితే నేను వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు బోర్ కొట్టకుండా చూపించడానికైతే షూట్ చేశాను. సో ఫ్రెండ్స్, ఒక చోట అయితే ఆగామండి. అక్కడ మల్లె తోట ఉంది. ఆ మల్లె చెట్లు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నాయో తెలియదు కానండి, చాలా అంటే వాటి వేర్లను చూస్తే మనం ఐడెంటిఫై చేయవచ్చు కదా, అవి అంటే ఎన్ని ఇయర్స్ చెట్లు అనేవి. సో ఇదంతా మల్లె తోట అండి, చాలా బాగున్నాయి ఫ్లవర్స్. అక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి. అక్కడ మల్లె మొగ్గలైతే కోస్తున్నారు. అండ్ సో కొంచెం అయితే క్లిప్ అయితే షూట్ చేసిన. అండ్ వెళ్తూ వెళ్తూ ఒక చోట, ఇది వచ్చేసి 9:30 అవుతుంది అనుకుంటా ఆ టైంలో అన్నమాట. టిఫిన్ కోసమని ఒక చోట అయితే ఆగాము. వెళ్తున్న దారిలో ఇది కొంచెం బెటర్గా కనిపించిన హోటల్. సో అక్కడైతే కార్ పార్క్ చేయడానికి ఉంది, అండ్ జనాలు కూడా కనిపించారు, కొంచెం నీట్గా కనిపించింది. సో అక్కడైతే ఆగాము, టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము. టిఫిన్ టేస్ట్ కూడా బాగుంది. గార, ఇడ్లీ, దోశ అండ్ ఎక్స్పెషల్లీ చట్నీస్ అయితే బాగున్నాయండి, సూపర్ ఉన్నాయి ఈ చట్నీస్. అండ్ ప్రతి టిఫిన్ మీద 1 కప్ ఆఫ్ సాంబార్ అయితే ఇచ్చారు. అండ్ నాకైతే స్వీట్ చట్నీ బాగా నచ్చిందండి, స్వీట్ చట్నీ అయితే తిన్నాను. సో ఇదన్నమాట టిఫిన్. అండ్ ఫైనల్గా అయితే విజయవాడ అయితే వచ్చేసాము. చూడండి, చూసేయండి విజయవాడ. సో నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మనకు విజయవాడ ఎప్పుడైనా పనుండి టెంపుల్కి వెళ్ళాలనుకుంటేనే వెళ్ళగలుగుతాం, కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్ కోసం అయితే వెళ్ళలేం కదా. సో అందుకోసమని ఏదో కొత్త ప్రపంచానికి వచ్చామన్నంత హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్గా అయితే అక్కడ దిగామండి. అండ్ ప్రతిసారి గుట్ట మీద కార్ పైనే తీసుకుపోయేటోళ్ళము. ఈసారి మాత్రం పైన కార్ పార్క్ చేయడానికి లేదు అని చెప్పేశారు కాబట్టి కిందనే కార్ పార్క్ చేసుకుంటూ కాదు, కార్ పార్క్ చేసాము. కింద కార్ పార్క్ చేసేసి హాయిగా ప్రశాంతంగా నవ్వుకుంటూ హ్యాపీగా జాలీగా ఆ దైవనామాన్ని స్మరించుకుంటూ గుట్టయితే ఎక్కాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే అదే కార్లో వెళ్ళామనుకోండి, స్పీడ్గా వెళ్ళిపోతాము, పైన పెట్టేస్తాము, స్పీడ్గా దర్శనం చేసేసుకుంటాము, దిగేస్తాము. కానీ ఇలా అయితే మనకు ఒక బెనిఫిట్ ఉందన్నమాట. ఏంటంటే హాయిగా ఫ్యామిలీతో ఎక్కువ టైము మాట్లాడుకుంటూ ప్రశాంతంగా నవ్వుకుంటూ వెళ్ళొచ్చు కదా. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ పైకి వెళ్ళాము. అండ్ వెళ్ళే ముందు స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని మేమైతే కొండపైకి వెళ్ళిపోయాము. అండ్ గుడి దగ్గర చాలా రష్గా అనిపించిందండి. సో ఏంటి విషయం అని కనుక్కుంటే తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ మంత్లో భవానీమాల ఎక్కువగా వేసుకుంటారు కదా. సో భవానీమాల తీయడానికి చాలామంది బిఫోర్ టుడే అంటే 2 days బ్యాక్ వచ్చారట, అండ్ వస్తూనే ఉన్నారు. సో అందుకోసము సందడిగా
చాలా కలర్ఫుల్గా అనిపించింది విజయవాడ ఆ దుర్గమ్మ తల్లి గుట్ట అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఆ గుట్ట ఎక్కుతున్న దారి పొడుగుతా అక్కడక్కడ వాటర్ బాటిల్స్ అయితే అరేంజ్మెంట్ చేశారు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా బాగున్నాయండి. సో ఫైనల్గా విజయవాడలో నీట్నెస్ అంటే గుడి సరౌండింగ్స్ నీట్నెస్ అయితే మంచిగానే అనిపించింది. అండ్ ఇంకొకటి స్పెషల్ ఏంటి అంటే మనకు ఫుడ్ ఫ్రీ భోజనాలు అంటే ఇంతకుముందు వచ్చాము మేము కొన్నిసార్లు వచ్చాము, కానీ ఎప్పుడూ అక్కడ ఫుడ్ అయితే తినలేదు. బట్ ఈసారి మాత్రము మేము అక్కడ ఫుడ్ అయితే అంటే ఫ్రీ ఫుడ్ అయితే పెట్టారండి. సో అది కూడా నేను చూపిస్తాను, మనకు ఆ ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ పెట్టారన్నది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు హాలిడేస్లో 2 days హాలిడేస్ వచ్చాయి కదా. సో ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ రోజు 25th రోజు అయితే మేము ఇంట్లోనే స్పెండ్ చేసాము. 26th రోజు వెళ్ళాము. ఈ వ్లాగ్ మొత్తం 26th రోజు షూట్ చేసిన వీడియో. సో చూడండి దుర్గమ్మ ఆలయం ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా ఉందో. సో లోపలైతే మనకు వీడియోస్ అలౌడ్ లేదు. సో బయట సరౌండింగ్స్ మాత్రము వీడియో తీసానండి. అండ్ కొబ్బరికాయలు కూడా మనము పైన పగల కొట్టడానికి ప్లేస్ లేదన్నమాట, పైన లేదు. కొంచెం కిందకు దిగిన తర్వాత కింద స్టెప్స్లో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది. సో మేము కిందకు వచ్చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా ఏమైనా ఎమర్జీ పర్పస్ అంటే సడన్గా దెబ్బ తగిలినా ఏమైనా అయినా వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ అందించడానికైతే ఇక్కడ మెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు అవైలబుల్గా. అంటే ఏఎన్ఎంస్, ఆశా, డాక్టర్స్ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. అంటే సడన్గా చెప్పలేము కదా సిచ్యువేషను, కాబట్టి అక్కడ మెడికల్ వాళ్ళని కూడా పెట్టారు. సో సూపర్ కదా. సో చాలా ఓకే, మంచిగా ఉందండి. ఏమని చెప్పను, ఎలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు నాకు. సో చాలా బాగా జరిగింది ట్రిప్. ఇంకోటి అంటే మాకు వాతావరణం సహకారం కూడా చాలా బాగా అందింది. ఆ ప్రకృతి తల్లి కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది అనమాట. అంటే ఎండ ఎక్కువ లేకుండా, వర్షం లేకుండా, చలి లేకుండా చాలా ప్రశాంతంగా హ్యాపీగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, మాకు దర్శనం అయిన తర్వాత కిందకైతే వచ్చేసాము. సో మన హిందూ సాంప్రదాయ ప్రకారము వాల్యుబుల్ అంటే కొన్ని చెట్లకు మొక్కుకుంటే కొన్ని దోషాలు పోతాయని అనుకుంటారు కదా. సో అక్కడ ఒక చెట్టు ఉండే, దాన్ని మొక్కుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకొకటి సెంటిమెంట్గా ఇక్కడ చూశారు కదా, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. ఇంకొకటి సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ రాళ్ళు ఒకదాని మీద ఒకటి స్టెప్ వైగా పేర్చి అవి కరెక్ట్గా నిలబడితే మనం కోరుకున్న కోరిక అనేది తీరుతుంది అని నమ్మకం అన్నమాట. సో అందుకోసము ఇక్కడ చాలా మీరు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా చిన్న రాళ్ళు చాలా వరకు చెట్టు చుట్టూ పెట్టారు. సో మేము కూడా ఏదో ట్రై చేసినాం. నేనైతే పెద్ద కోరికేం కోరుకోలేదు కాబట్టి ఓకే ట్రై చేసినాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మొక్కులు, ఇది నాకు అర్థం కాలేదండి. బియ్యం కనిపించాయి. అవి ఏంటి బియ్యము, ఎందుకు బియ్యంతో ఏ మొక్కులు ఉంటాయి అన్నది నాకు సందేహము. యాక్చువల్గా నాకు తెలియదు. మరి ఆ రైస్ అలా అంటే బాక్సెస్లో ఏమంటారు అవి గోనె సంచుల్లా ఉన్నాయి చూడండి, అందులో ఉన్నాయి బియ్యము. మరి ఎందుకు వేశారన్నది నాకు అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ కిందకు వచ్చేసాము. ఇది వచ్చేసి గుట్ట క్రింద అన్నమాట అన్నప్రసాదము. నాకు తెలిసి ఇక్కడ హాల్ ఒకటి కట్టబోతున్నారేమో, అంటే మొత్తం పిల్లర్స్ వేసి ఉన్నాయండి. ఇక్కడ అన్నప్రసాదానిక మరి టెంపుల్గా సంథింగ్ నాకైతే తెలీదు. బట్ ఈ ప్లేస్లో అయితే అన్నప్రసాదం అయితే పెడుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత నీట్గా హెయిర్ ఏదైనా పడిపోకుండా హెయిర్ క్యాప్స్ పెట్టుకున్నారు. అండ్ డ్రెస్సింగ్ కానీ చాలా నీట్గా వడ్డించారనమాట. అండ్ భోజనం ఐటమ్స్ స్వీట్, పులిహోర, పప్పు, ఆలు అండ్ వంకాయ మిక్స్, సాంబారు, మజ్జిగ ఇవన్నీ పెట్టారు. అండ్ స్వీట్ అయితే చాలా బాగుందండి, ఘీగా టేస్టీగా సూపర్గా ఉంది. మేమైతే కడుపు నిండా భోజనం చేసి మాకు తోచినంత కౌంటర్లో అయితే ఇచ్చాము మనీ. అండ్ కిందకు వచ్చేసాము. కింద వచ్చేసి ఈ హోమగుండం ఉందండి, చూడండి హోమగుండము.
ఇవన్నీ మేము ఎందుకో ఇంతకు ముందు కూడా విజయవాడ వచ్చాం కానీ ఇవన్నీ నాకు చూసినట్టు అంత ఐడియా లేదండి. అంటే మేము టైం లేక మేము చూడలేదా లేకపోతే ఏంటి అనేది నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. సో ఫైనల్గా అయితే ఈసారి అయితే గుడి సరౌండింగ్స్ అన్నీ మంచి ఒపీనియన్ అన్నమాట. సో ఫ్రెండ్స్ అలా దర్శనం అయితే ప్రశాంతంగా జరిగింది. అండ్ ఏ గుళ్ళకి వెళ్ళినా అక్కడ స్పెషల్ ఏంటి అంటే ప్రసాదము. సో లడ్డు ప్రసాదం కూడా మేము తీసుకున్నాము. ప్రసాదం కూడా చాలా క్వాలిటీగా చాలా బాగుందండి. సో ఇదండి ఫ్రెండ్స్, వీడియో చూసిన థ్యాంక్ యూ సో మచ్.